కేంద్ర ప్రభుత్వం భరించి మేము తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఈ దీక్ష సందర్భంగా మేము డిమాండ్ వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో పూర్తిగా ఉన్నారు. మీ అందరూ కూడా రైతు కూలి రానున్నాయని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఒక మతతత్వ పార్టీ ఈ మతతత్వంతో ఒళ్ళు కొవ్వెక్కి బీసీల్ని ఎస్సీల్ని ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం ఈ దేశంలో అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ అన్ని వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇటీవల గత నెలలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వంలో ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈనాటి ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బోడ వెంకట గారి నేతృత్వంలో ఇక్కడ వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరి ఆధ్వర్యంలో, పార్టీ యొక్క శ్రేణుల అందరి యొక్క ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద వర్కింగ్ కమిటీలో నిర్ణయించడం జరిగింది. ఒకటి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం. మహాత్మా గాంధీ గారి ఆలోచన గ్రామ స్వరాజ్యం, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని వారు ఆనాడు ఆలోచన చేశారు. గ్రామీణ భారతం బాగోవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి వారు ఆలోచన చేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క పథకాన్ని గతంలో మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఫిబ్రవరి 2, 2006వ తేదీ నాడు లాంఛనంగా అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. మరి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ పథకం, కోట్లాది మందికి ప్రయోజనం ఇచ్చినటువంటి ఈ పథకం ఇప్పటికీ 13 కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు. మన రాష్ట్రంలో 75 లక్షల మంది ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఉన్నారు. దీంట్లో సుమారు 23% మంది ఎస్సీలు దీంట్లో లబ్ధి పొందుతున్నారు. ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, పేదవారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు, బలహీన వర్గాల వారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఒక హక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎటువంటి యాక్టులు చేసినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ ఇవన్నీ హక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హక్కులన్నింటినీ కూడా హరించి పథకాల రూపంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కొత్తగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ పథకానికి తూట్లు పొడిచే విధంగా గాంధీ గారి పేరును తొలగించడం ఒకటి, తిరిగి నాథురామ్ గాడ్సే యొక్క పేరు స్ఫురించే విధంగా జీ రామ్జీ అని పెట్టారు. జీ రామ్జీ అంటే దాంట్లో జీ అంటే గాడ్సే అనేటువంటి అర్థం వచ్చే విధంగా, ఎవరైతే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మరి చివరికి గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయారో అటువంటి గాడ్సే పేరు వచ్చే విధంగా ఈరోజు జీ రామ్జీ పథకం అని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఒక 4 డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. రెండవది, దీన్ని పని హక్కు అనేటువంటిది కావాలి. ఇప్పుడు పథకం ప్రకారం చేశారు, పథకం ఇంప్లిమెంట్ చేస్తారు, లేకపోతే లేదు. మూడవది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరించేది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించేది. 90-10 రేషియోలో ఉండేది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 40% రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఆల్రెడీ 12 లక్షల కోట్ల పైచీలకు ఆర్థిక భారంతో, నష్టాలతో ఉన్నటువంటి డిఫిసిట్ బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 40%
నిధులను కేటాయించాలంటే బడ్జెట్ లో నిధులు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు. తర్వాత దినసరి కూలీని 400 రూపాయలు చేయాలి. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం 400 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతోంది. ప్రస్తుతానికి 45 రోజుల కార్యాచరణని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. త్వరలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లబ్ధిదారులందరికీ కూడా, ఈ హక్కుదారులందరికీ కూడా వారు ఉత్తరం రాస్తారు. ప్రత్యక్షంగా ఖార్గే గారి సంతకంతో, రాహుల్ గాంధీ గారి సంతకంతో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ బాధ్యులందరూ కూడా రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరినీ కూడా కలిసి వారిని జాగృతం చేస్తారు, వారికి అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీగా ఈ 2 నెలల కార్యాచరణ తర్వాత త్వరలో జరగబోయేటువంటి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఫిబ్రవరి 1ని దేశవ్యాప్తంగా ఈ దేశానికి బడ్జెట్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీగా 2 సభల్లోనూ కూడా ఈ అంశాలను తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని, గతంలో ఏ విధంగా అయితే 3 నల్ల చట్టాలు చేసినప్పుడు వెనక్కి తీసుకున్నారో రైతులకు సంబంధించి, ఆ విధంగా వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో దీని గురించి మేము పోరాటం చేస్తాం. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. 600 అయినా 106 అయినా అగ్రహారం బీడైనా ఈ ప్రాంతానికి, ఈ దేశానికి గాంధీ నెహ్రూ వారసత్వం వస్తుంది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. వారి నేతృత్వంలో తిరిగి పాత చట్టాన్ని తీసుకురావడం, దానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం, ఉపాధి హామీని మరింత మెరుగైనటువంటి ప్రయోజనాలు ఇచ్చే విధంగా, రైతులకి అనుసంధానం చేసే విధంగా, వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా దీన్ని ఉపాధి హామీ పథకాన్ని తీసుకుని మెరుగైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన, దళితుల పక్షాన, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల పక్షాన, రైతు కూలీల పక్షాన ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంబానీలు, అదానీలు, పెట్టుబడుల చేతిలో ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అన్ని ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు, సీ పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు, నేషనల్ హైవేస్ ఇచ్చారు. మన పక్కనే ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. గోదావరి బేసిన్లో కానీ ఇక్కడ జరిగేటువంటి ఓఎన్జీసీ తవ్వకాలన్నింటినీ కూడా రిలయన్స్ లాంటి సంస్థలకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకే దీంట్లో స్టేక్ ఉండేటువంటి పరిస్థితి, పేదలకు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదల కోసం కానీ, దళితుల కోసం కానీ, మైనార్టీల కోసం కానీ, అట్టడుగు వర్గాల కోసం కానీ కృషి చేస్తుంది. కాబట్టి కార్యకర్తలంతా కూడా ఈ వచ్చేటువంటి 45 రోజులు కూడా అవిశ్రాంతంగా ఈ పోరాటం చేయాలి. మరి ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళందరూ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క వ్యవసాయ కూలీని, జాబ్ కార్డు హోల్డర్స్ ని, వీళ్ళందరినీ కూడా కలిసి దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తారని ఆశిస్తూ, మరి తక్కువ సమయంలో మిత్రులు వెంకట గారు కానీ వారితో సహకరించినటువంటి పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ, నేను ఆల్రెడీ అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా పోలీసులు నిర్బంధంగా పర్మిషన్స్ ఇవ్వకపోయినా కూడా మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి విశ్వాసంతో, నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇవాళ ఏఐసిసి, పియుసిసి సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ కూలీల కోసం ఒకరోజు దీక్షను నిర్వహించడం జరుగుతుంది. అయితే రాజమండ్రి అర్బన్ పోలీస్ వారు ఇక్కడ 144 సెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న టెంటలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న దీక్షకు కావాల్సిన అన్ని కూడా ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా రోడ్డు మీదనే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకానికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం పొద్దున్నుంచి ఇక్కడ దీక్షని కొనసాగిస్తున్నాం. మాతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమారి గారు, మాజీ ప్రధాన కార్యదర్శి సతీష్ బాబు గారు, అధికార ప్రతినిధులు అయినటువంటి
కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, కొవ్వూరు శ్రీనివాస్ గారు, కాటన్ రవి గారు, అలాగే రాజానగరం నుంచి మాచరయ్య గారు కానీ, శాసగిరి గారు కానీ, చౌదరి గారు కానీ, పాట్నాల శ్రీనివాసరావు గారు కానీ, వీర్రాజు గారు కానీ, అదేవిధంగా ఎన్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కేష్ గారు కానీ, అనేక మంది నాయకులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు మా ముందే అన్నారు, గడిగడికి ఇబ్బంది ఉన్నా సరే ఉపాధి హామీ పథకం తరపున కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో వారికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా మేము కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అవి పని దినాలని వాళ్ళకి 200 రోజులు చేయాలని, ఏదైతే 60% వాటా కేంద్రం ఇస్తానని చెప్పి కొత్త చట్టంలో పెట్టిందో అది ముమ్మాటికి తప్పని, 100% కూడా కేంద్రమే భరించి ఉపాధి హామీ పథకం కూలీల్ని ఆదుకోవాలని, అదేవిధంగా మహాత్మా గాంధీ పేరును తొలగించి అద్దం పద్దం లేని పేరు పెట్టే ప్రక్రియను ఇప్పటి నుంచైనా మానుకుని తక్షణమే ఆ పేరుని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి గారు ప్రస్తుత కమిటీ తాజాగా వచ్చిన కమిటీ మీద ఆరోపణలు చేశారు. విడుదల ఒక్కరాజు గారిని అంతం చేశారు కావాలని. 20 తారీఖు తర్వాత ఎంత ఆయన సంగతి దీని మీద అలాగా. మొదటగా ఏంటంటే ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీలో సంఘటన్ సుజియాన్ అభియాన్ అనే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని కాదనే హక్కు ఇక్కడ ఉన్న స్థానిక నేతలకు ఉండదని నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను. రెండొకటి ఏంటంటే, కొంతమంది వాళ్ళ స్థాయి మరిచి పెద్ద నాయకుల్ని పత్రికా సమావేశంలో విమర్శిస్తే తమ కూడా ఆ స్థాయికి వెళ్తారనే అపోహలో ఉన్నారు. అవి రాజమండ్రిలో చెల్లని చీటీలని మాకు తెలుసు. నేను రాజమండ్రిలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు ఎవరి శక్తి సామర్థ్యత ఏంటో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టి నూతనంగా కమిటీని ఏర్పాటు చేయమని మాలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి సిడబ్ల్యూసి స్థాయిలో ఉన్న వ్యక్తులను విమర్శించేటప్పుడు మనం రాజకీయంగా ఈ నెలలో ఏమాత్రం ముందుకెళ్ళామని ఆలోచన చేసి ఆయన విమర్శిస్తే బాగుంటుందని, అది వాళ్ళ వయసుకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆయన మన మధ్య కాసేపు కూర్చుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యాళ్ళ మాస్టర్ గారు మాట్లాడతారు.